అమూతే వక్షోజౌ అమూతే వక్షోజౌ అమూతే వక్షోజౌ అమృతరసమాణిక్యకుతుపౌ 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 న సందేహస్పందః న సందేహస్పందః న సందేహస్పందః నగపతి పతాకే మనసినః నగపతి పతాకే మనసినః నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాత్ పిబంతౌ తౌ యస్మాత్ పిబంతౌ తౌ యస్మాత్ అవిదిత వధూసంగరసికౌ అవిదిత వధూసంగరసికౌ అవిదిత వధూసంగరసికౌ కుమారావద్యాపి 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 ద్విరదవదన క్రౌంచదళనౌ ద్విరదవదన క్రౌంచదలనౌ ద్విరదవదన క్రౌంచదలనౌ. ఉత్తమం అని ధన్యవాదాలు. ఈ జగద్గురువులైన శంకరాచార్య స్వామి వారు ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క వక్షోజాలను గురించే వర్ణిస్తున్నారు. కిందటి శ్లోకంలో ద్విపవదన పీతం స్కందద్విపవదన పీతం స్తనయుగం, నీ రెండు కుచములు, ఒకవైపు కుమారస్వామి ఒకవైపు వినాయకుడు పానం చేసినటువంటి స్తనములవి. ఈ వినాయకుడు తన కుంభస్థలంలో ఉండవలసినటువంటి ఎత్తులు ఇక్కడున్నాయేమిటి, నా కుంభస్థలంలో ఉండాల్సినటువంటి ఎత్తులను అమ్మ అపహరించి ఇక్కడ దాచిందేమో అని అనుకొని మళ్ళీ తన తొండంతో పరిమృశతి హస్తే నఝటితి, తన కుంభాలు ఉన్నాయా లేవా అని తల మీద తొండం పెట్టుకొని ఇలా తడుముకుంటూ ఉన్నాడట మాటికి అని గత శ్లోకంలో వర్ణన మనకు కనిపిస్తే, ఈ శ్లోకంలో ఏముంటూ ఉన్నాడంటే నగపతి పతాకే, పర్వతరాజు అయినటువంటి హిమవంతునికి కీర్తి పతాకములాగా ఉన్నటువంటి దాన నీ యొక్క అమూ వక్షోజౌ, ఈ వక్షోజములు ఈ కుచములు అమృత రస మాణిక్య కుతుపౌ, అమృతాయమానటువంటి రసానికి, అమృతం అనేటువంటి రసాలకి మాణిక్యముతో నిర్మించబడినటువంటి కుతుపౌ సిద్ధెలు, అవి నహ మా యొక్క మనస్సులో ఉన్నటువంటి సందేహస్పంద, కొద్దిపాటి సందేహాన్ని కూడా నా యస్మాత్ ఏ కారణం వలన తౌ కుతుపౌ ఆ మాణిక్య కుతుపములు అయిన స్తనములను పిబంతౌ సేవిస్తున్నవారైన నీ కుమారులు ఇద్దరు ద్విరథ వదన క్రౌంచదలనౌ, గజముఖుడు కుమారస్వామి వారిద్దరు పిబంతౌ సేవిస్తూ ఉన్నటువంటి వారే ఆ కుచములను అవిదిత వధూ సంగరసికౌ, అమ్మాయిల యొక్క సాంగత్యం అంటే ఏమిటో మర్చిపోయినటువంటి వారై అద్యాపి ఈనాటికి కూడా కుమారౌ
కుమారులుగానే మిగిలిపోయారు, అబ్బాయిలుగానే మిగిలిపోయారు అని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నది. ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే, అమ్మా నీవు నగపతి పతాకే, పర్వతరాజైనటువంటి హిమవంతుడికి జెండా కర్రవు నీవు అని ఇంతకుముందు ఒక చోట వర్ణన చేశారు. ఇప్పుడు ఇక్కడ పతాకానివి నీవు అని వర్ణన చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులకి ఇప్పుడు ఒక పతాకాన్ని, ధ్వజాన్ని మనం ఎగురవేస్తాం. ఎందుకు ధ్వజాన్ని ఎగురవేస్తాం అంటే మన యొక్క కీర్తిని చాటుకోవడానికి, మన యొక్క విజయ పరంపరని తెలియజేసుకోవడం కోసం పతాకాన్ని ఎగురవేస్తాం మనం. అలా తల్లిదండ్రులు తమ యొక్క విజయ పరంపరలను, కీర్తిని ఎలా ఎగురవేస్తారంటే బిడ్డల ద్వారా. అమ్మా నువ్వు ఎవరి పిల్లవి, నువ్వు ఎవరి అబ్బాయివి అని అడుగుతారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు చేసినటువంటి మంచి పనిని చూసి, బాబు ఎవరి పిల్లాడివి నాయన నువ్వు అంటారు. నేను ఫలానా వాళ్ళ అబ్బాయినండి అంటే, ఓహో వారబ్బాయివా, అందుకే ఇంత గొప్పగా ఉన్నావు నీవు అని అంటారు. అదండి, పిల్లల ద్వారా తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు అనేటివి అబ్బుతాయి అనేది మనకి అనుభవంలో ఉన్నటువంటి విషయం. అదే విషయం చెప్తున్నారు ఇక్కడ శంకరాచార్య స్వామి వారు. ఆ పర్వతరాజుకి కీర్తి పతాకమైనటువంటి దానా, నగం అంటే పర్వతం, నగపతి అంటే పర్వతాలకు రాజు. ఇవి తే వక్షోజవు, ఈ రెండు నీ స్తనములు ఎలాంటివి అంటే అమృత రసం, అమృతం అనేటువంటి ఒక రసాన్ని దాచుకోవడానికి తయారు చేసినటువంటి కుతుపౌ, సిద్ధెలు. సిద్ధెలు అని అంటే ఈ నెయ్యి, నూనె, వెన్న ఇలాంటి ద్రవ పదార్థాలను దాచుకోవడానికి ఒక చర్మంతో తయారు చేసేటువంటి ఒక సంచి లాంటిదన్నమాట. ఒక చర్మముతో, ఇప్పుడంటే పాల ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి, అది ప్లాస్టిక్తో తయారు చేసి ఉంటారు. ఆ ప్లాస్టిక్ దాంట్లో పాలు ఉంటాయి. అలా చర్మంతో తయారు చేసినటువంటిది ఉందనుకోండి ఒకటి, అలా చర్మముతో తయారు చేసినటువంటి సిద్ధెలు, ఇక్కడ మాణిక్యాలతో తయారు చేసినటువంటి అమ్మవారి కుచములు. అమ్మ ఈ రెండు కుచములు అలాంటివి. ఇంక ఏమున్నాయి ఈ కుచములు రెండింటిలో అంటే అమృత రసం ఉంది, అమృతమే ఉంది అందులో. అయితే ఈ విషయంలో మాకు ఎలాంటి సందేహము లేదమ్మా. అలా దీంతో నిర్మించబడ్డాయి. నీ స్తనముల జంట అమృతంతో నిండినటువంటి మాణిక్యపు సిద్ధెలు అనడంలో మాకు కొంచెం కూడా సందేహం లేదు. ఎందుకంటే అమృతం తాగటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే, ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉండిపోతారు, ఇంకా వాళ్ళకి వయసు పెరగదు. చిన్నపిల్లలు 10 సంవత్సరాల వాళ్ళు అమృతం తాగారనుకోండి, ఇంకా వాళ్ళు 10 సంవత్సరాలు అట్టాగే ఉండిపోతారు. యవ్వనంలో ఉన్న వాళ్ళు అమృతం తాగారనుకోండి, వాళ్ళకి ముసలితనము, మృత్యువు రావు, అలాగే యవ్వనంలోనే ఉండిపోతారు. అలా అమృతం తాగినటువంటి వాళ్ళు అలాగే ఉండిపోతారు కదా. నీ స్తన్యము, నీ పాలు, నీ చనుపాలు తాగినటువంటి నీ కుమారులిద్దరూ కుమారులుగానే ఉండిపోయారు. ఎవరా కుమారులిద్దరు? గజవదనుడు, షణ్ముఖుడు. ఈ వినాయకుడు, ఆ కుమారస్వామి ఇద్దరు బ్రహ్మచారులుగా, చిన్నపిల్లలుగా అట్టాగే ఉండిపోయారు. ఇప్పటికీ కూడా మనము వినాయకుడిని పార్వతీ అమ్మవారి తొడపైన కూర్చొని ఉన్నటువంటి వినాయకుడిగా చూస్తే మనకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఆ కుమారస్వామి కూడా అమ్మవారి పక్కన కూర్చొని ఉండడమో, నిలబడుకో ఉండడమో, అలాంటి చిత్రపటం చూస్తేనే మనకు చాలా ఆనందం అవుతుంది. వాళ్ళిద్దరూ బ్రహ్మచారులు ఇప్పటికీ. సరే, వాళ్ళకు కూడా వివాహం అయిందని, వినాయకుడికి సిద్ధి బుద్ధి అనే భార్యలు ఉన్నారని,
కుమారస్వామికి దేవసేన, శ్రీవల్లి అనేటువంటి భార్యలు ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం. అది పక్కన పెడితే మన జగద్గురువుల వర్ణనని మనం సమర్థించుకోవడం కోసం చెప్పుకోవాల్సిన విషయం ఇది. నీ స్తనములలో ఉన్నటువంటి అమృతరసాన్ని పిబంతౌ, నిరంతరము తాగుతూ ఉన్నటువంటి వారైన నీ కుమారులిద్దరూ కుమారులుగానే ఉండిపోయారు, అబ్బాయిలుగా చిన్నపిల్లలుగానే ఉండిపోయారు, వాళ్ళు ఎదగటం లేదు అని అంటే ఆ అమృత రసమాణిక్య కుతుపౌ, నీ రెండు స్తనములు కూడా అమృతం అనేటువంటి రసానికి చర్మముతో నిర్మించబడినటువంటి సిద్ధులు అని స్వామివారు చెప్పినటువంటి ఈ అమృతాయమాయమైనటువంటి శ్లోకాన్ని 7 రోజులు నిత్యము పూజిస్తూ రోజు 1000 సార్లు జపం చేసినట్లయితే, మరి చాలామంది మాతృమూర్తులు బిడ్డలకు జన్మనిచ్చి ఆ బిడ్డలకు పాలిచ్చేటువంటి పరిస్థితి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ స్తన్య ప్రాప్తి, ఆ పాలు అనేటివి వస్తాయట. అలాగే పాడి ఆవులు కూడా సమృద్ధిగా పాలనిస్తాయట. మన ఇంట్లో ఉన్నటువంటి పాడి ఆవులు ఈ శ్లోకాన్ని మనం 7 రోజులు ప్రతిరోజు 1000 సార్లు చదువుకోవడం ద్వారా పాలనిస్తాయట. పాడి ఆవులు కూడా అమ్మవారికి పాలు తేనె నివేదనగా పెట్టాలి. అటువంటి అతి శ్రేష్టమైనటువంటి శ్లోకం ఇది. అమూతే వక్షోజౌ అమృత రసమాణిక్య కుతుపౌ న సందేహ స్పందః నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాత్ అవిదిత వధూసంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదలనౌ. శ్రీమాత్రే నమః.